తెలుసు. నేను ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీడియా వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 3 days బ్యాక్ మన చిలుకలూరుపేట హైవేలో బైపాస్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో 5 అమాయకపు విద్యార్థులు, ఎంతో బంగారు భవిష్యత్తు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. ఈ జరిగినటువంటి వెంటనే ఈ విషయం ఎంబటే మీడియా వాళ్ళంతా కూడా వారి దృష్టికి వచ్చి మీరే వెళ్ళి దీన్ని హైలైట్ చేశారు ఇమీడియట్గా. మీ కృషిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే అందరికీ కూడా తెలియజేశారు ఈ విషయాన్ని. జరిగినటువంటి వెంటనే స్పాట్లో అందరూ వెళ్ళారు. మరి ఈ యాక్సిడెంట్లో 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు దీనికి కారణం? నర్సరావుపేటలో డిఎస్పీ ఆఫీస్లో ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్లో ఏఎస్ఐగా సీను అని పనిచేస్తున్నారు. ఆయన కొడుకు వెంకట్ నాయుడు కాదా దీనికి కారణం అని అడుగుతా ఉన్నా. ఈ వెంకట్ నాయుడు మళ్ళీ ఆయన గ్యాంగ్. ఈ వెంకట్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఓ నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతార వ్యక్తి. హైవేలో వచ్చే పోయే వెహికల్స్ ని ఆపి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే తన వృత్తంట. చెప్తున్నారు అందరూ. దాదాపుగా 10-15 కేసులు ఉన్నాయంట అతని మీద. రకరకాలుగా వేధించి అక్రమంగా వసూలు చేసి ఇబ్బంది పడి రకరకాల, మరి అంత ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు ఇతన్ని. ఆల్రెడీ నర్సరావుపేటలో రౌడీ షీట్ ఉంది. ఇంతకుముందు గతంలో రిమాండ్ కూడా అయ్యాడు ఈ వ్యక్తి వెంకట్ నాయుడు. మరి ఇతని గ్యాంగ్ ఈ 5 ప్రాణాలు అంటే వస్తున్నటువంటి ఆ హెవీ వెహికల్ ఆపి ఏదో డబ్బులు వసూలు చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు వస్తున్నారు, ఆ స్పీడ్ కంట్రోల్ కాక ఆ కారు కొట్టేసి, మీరందరూ కూడా సీసీ ఫుటేజ్ చూసారు, ఆ వీడియోస్ అందరూ కూడా చూసారు. ఆ కారు వాళ్ళు కంట్రోల్ చేసి సడన్ గా ఈ వెహికల్ ఇటు దిగేసరికి దాని కిందకు వచ్చేసింది. ఏ విధంగా ఆ కారు అంతా కూడా క్రష్ అయిపోయిందో చూసారు. వీళ్ళ ప్రాణాలు పోయినాయి. మరి ఈ రోజున ఇంత బాధాకరము, ఇంత దారుణం జరిగితే అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం? ఏం చేస్తుంది? ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు? ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అంటే 5 ప్రాణాలు పోతే వీళ్ళకి కనిపించడం లేదా? బాధ అనిపించట్లేదా? బాధ్యత లేదా ఈ పోలీసులకి? ఏం చేస్తున్నారు ఈ యంత్రాంగం అంతా కూడా? ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం చేస్తున్నారో, ఏం స్టెప్స్ తీసుకున్నారో ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా స్పందించడం. నేను చెప్తా ఉన్నారు, ఐజీ గారు వచ్చారు, ఎస్పీ గారు కూడా వచ్చారు, ఆఫీసర్లు అందరూ వచ్చారు, ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా వచ్చారు, సైలెంట్ గా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు. అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే వీళ్ళకు దీని మీద శ్రద్ధ లేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హ్యాబిచువల్ అఫెండర్ గా ఉండి ఇదే నకిలీ అవతారాలు ఎత్తి బ్రేక్ ఇన్స్పెక్టర్ అని ఇంకోటి అని చెప్పి ప్రజల దగ్గర ఇట్లా దారిన పోయే వాళ్ళందరి దగ్గర కూడా ఇట్లా అక్రమ వసూలు చేస్తుంటే పోలీసులకు దృష్టికి వచ్చి తెలిసి తెలియనట్టుగా వీళ్ళు ఉన్నారా? వాళ్ళకి తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నారా? తెలిసి లేకపోతే వీళ్ళని కట్టడి చేయలేకపోయారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే మనం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు దీని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయట్లేదు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు బాగా బిజీగా ఉంటారు పోలీసులు. ఎందుకు బిజీగా ఉంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టాలి, ఇమీడియట్ గా వాళ్ళ మీద ఏదో ఒక కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి, జైలు పంపించాలి. దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, దీని మీద ఉన్నటువంటి బిజీ ఇంకో దాని మీద లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోతున్నారు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నారు. కాబట్టి 5 విద్యార్థులు చనిపోతే దీని మీద రియాక్ట్ అవ్వడానికి కానీ దీని మీద ఏమవుతుంది అని దీని మీద తగినటువంటి చర్యలు తీసుకున్నానికి వీళ్ళకి టైం లేదు. నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలోని పోలీస్ యంత్రాంగాన్ని, ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? ఏం స్టెప్స్ తీసుకున్నారు? వెంకట్ నాయుడు అండ్ గ్యాంగ్ ని ఏం చేశారు మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని? ఇంకా వీళ్ళ అరెస్ట్ ఎందుకు చూపించలేదు? ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం తిప్పుతున్నారంట. దీని మీద ఇమీడియట్ గా దీని మీద ట్రాన్స్పరెంట్ గా జెన్యూన్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా కఠిన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి. అలాగే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారో మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు.
ఈ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఈ కుటుంబాలను ఆదుకోండి, ఈ కుటుంబాలకు న్యాయం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు ఈ విషయంలో చాలా గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకు చాలా సైలెంట్ గా డీల్ చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. 5 విద్యార్థులు చనిపోయారు, 2 ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ విషయంలో మరి ఈ పోలీసులు ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. మరి ట్రాన్స్ఫర్ అంటే నాకు అనిపిస్తా ఉంది, అంటే ఇమీడియట్ గా ఇలాంటి అంశాల్లో చేయాల్సింది ట్రాన్స్ఫరా? సస్పెండ్ చేయొద్దు, సస్పెండ్ చేయాలి కదా. ట్రాన్స్ఫర్ చేసి అంటే నాకే అనుమానం అనిపిస్తుంది, మనందరూ కూడా అనుమానం కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ పోలీసులే మీడియాలో గాలి పోగేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి ఈ రాతలకి, ఈ మాటలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఆడ మనిషి ధైర్యంగా అక్రమంగా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని వేధిస్తుంటే, ఇంతగా వేధిస్తుంటే కూడా ఈరోజు నిలబడి రాజకీయం చేయటము ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాలమే కొన్ని సమాధానం చెప్పబోతుంది. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చిలకలూరుపేట నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ.